పేదవాళ్ళు అనగదొక్కబడ్డారు. మామూలుగా లేదు అసలు. ఎలా ఉందామంటే అలా ఉందండి. ఇంకోసారి గెలిస్తే పేదవాళ్ళని రోడ్డు మీద తెచ్చుకొచ్చి పిట్టల్లాగా కాల్చేస్తారు వీళ్ళు. అంత నిస్సహాయ బతుకుంది ముస్లింలది. ప్రపంచ వ్యాప్తంగా జగన్ గారు ఫుల్ సపోర్ట్. జగన్ నాగుపాము అని తెలియట్లా ముస్లింలకి. కడప జిల్లా, కృష్ణా జిల్లా, ఈ జిల్లాలు మొత్తం ముస్లింలు తెలుసుకున్నారు. వాస్తవం అనేది ఎప్పటికైనా తెలియపరిచింది, తెలుస్తుంది కూడా. ఎందుకంటే నూనె ప్యాకెట్ 73 రూపాయల నూనె ప్యాకెట్ నేను జమాత్ లో వెళ్ళినప్పుడు ఇవాళ 200 రూపాయలు. పేదవాడు మేము ఎలా బతికేది? బస్ ఛార్జీ 10 రూపాయలు, బస్ ఛార్జీ 20 రూపాయలు చేశాడండి జగన్. ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత జగను నాకు పాము. ఎక్కడ కాటేయాలో అక్కడ పేదవాళ్ళని కాటేస్తాడు. నేను చెప్తాను, నేను మీ అమ్మటి వచ్చి నడిచి మాట్లాడి చెప్తా. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు నిరుపేదలు జగన్ గురించి. ఇక్కడ కాదు, గుప్పెట్లో పట్టుకొని ఉన్నారు. అన్ని కులాలు గుప్పెట్లో పట్టుకొని ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కాటేద్దామని వీళ్ళు చూస్తున్నారు. నీటి పాము అండి ఆయన, నాగుపాము. ముస్లింలకే నాగుపాము ఆయన. పేదవాళ్ళు అనగదొక్కబడ్డారు. మామూలుగా లేదు అసలు. ఎలా ఉందామంటే అలా ఉందండి. ఇంకోసారి గెలిస్తే పేదవాళ్ళని రోడ్డు మీద తెచ్చుకొచ్చి పిట్టల్లాగా కాల్చేస్తారు వీళ్ళు. అంత నిస్సహాయ బతుకుంది ముస్లింలది. ప్రపంచ వ్యాప్తంగా జగన్ గారు ఫుల్ సపోర్ట్. జగన్ నాగుపాము అని తెలియట్లా ముస్లింలకి. కడప జిల్లా, కృష్ణా జిల్లా, ఈ జిల్లాలు మొత్తం ముస్లింలు తెలుసుకున్నారు. వాస్తవం అనేది ఎప్పటికైనా తెలియపరిచింది, తెలుస్తుంది కూడా. ఎందుకంటే నూనె ప్యాకెట్ 73 రూపాయల నూనె ప్యాకెట్ నేను జమాత్ లో వెళ్ళినప్పుడు ఇవాళ 200 రూపాయలు. పేదవాడు మేము ఎలా బతికేది? బస్ ఛార్జీ 10 రూపాయలు, బస్ ఛార్జీ 20 రూపాయలు చేశాడండి జగన్. ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత జగను నాకు పాము. ఎక్కడ కాటేయాలో అక్కడ పేదవాళ్ళని కాటేస్తాడు. నేను చెప్తాను, నేను మీ అమ్మటి వచ్చి నడిచి మాట్లాడి చెప్తా. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు నిరుపేదలు జగన్ గురించి. ఇక్కడ కాదు, గుప్పెట్లో పట్టుకొని ఉన్నారు. అన్ని కులాలు గుప్పెట్లో పట్టుకొని ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కాటేద్దామని వీళ్ళు చూస్తున్నారు. నీటి పాము అండి ఆయన, నాగుపాము. ముస్లింలకే నాగుపాము ఆయన.